ఆరోగ్యం, విద్య, విపత్తు సాయం, స్కిల్ డెవలప్మెంట్, మహిళా సాధికారిత ఇలాంటి కార్యక్రమాలు అనేక కార్యక్రమాల్లో దూసుకెళ్తున్నాం. ఇదే సమయంలో ఇంకొక విషయం మీరు చూస్తే నాంది ఫౌండేషన్ పెట్టాం. నేను అమెరికాకు పోయి అమెరికాలో ఎన్ఆర్ఐస్ అందరూ కలిసి మేము కూడా రాష్ట్రానికి సేవ చేయాలి, తెలుగు జాతికి సేవ చేయాలి, గవర్నమెంట్లు ఎప్పుడైనా పోయినప్పుడు ఇబ్బందులు వస్తాయి, ఒక మార్గం చూపేమంటే నాంది ఫౌండేషన్ పెట్టి ఆ రోజు డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్ చైర్మన్ ని దానికి చైర్మన్ గా పెట్టాం. ఆ తర్వాత ఆయన చనిపోయేటప్పుడు అదే పనిగా ఆనంద మహేంద్రకు చెప్పి ఇది నాకు చంద్రబాబు నాయుడు గారు అప్పచెప్పారు, నేను దీనిని మీకు అప్పచెప్తున్నాను, ఇది దేశ సంపద, భవిష్యత్తులో జాగ్రత్తగా చూసుకోమని ఆ రోజు రెడ్డి గారు ఆనంద మహేంద్రకు అప్పచెప్పారు. ఈ రోజు నాందిని మీరు చూస్తే ఒక నేషనల్ ఎన్జిఓగా తయారైంది. బసవ తారకం ఒక బ్రహ్మాండమైన ఇన్స్టిట్యూట్ గా తయారైంది. ఒక ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఈ రోజు ఈ విధంగా సక్సెస్ అయ్యే పరిస్థితికి వచ్చింది. నేను గర్వపడుతున్న ఇద్దరిని చూసి. బాలకృష్ణ తల్లి పేరుతో వైద్య సేవలు అందిస్తున్నాడు, భువనేశ్వరి తండ్రి పేరుతో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ రన్ చేస్తున్నారు. ఆ పుణ్య దంపతులకి దక్కిన ఏకైక గౌరవం ఇది. మరొక్కసారి ఆ పుణ్య దంపతులు తలుచుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. మంచి మనసుండే మనుషులు మన దగ్గర లేకపోయినా వాళ్ళ ఆశయాలు మన దగ్గర ఉన్నాయి, వాళ్ళ సంకల్పం మన దగ్గర ఉంది. అటు బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ గాని, ఇటు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ గాని శాశ్వతంగా ఉంటాయి. తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగు జాతికి పనిచేస్తాయని కూడా విజ్ఞప్తి చేస్తున్నా.